హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సిరి టైలరింగ్. నేను లాస్ట్ వీడియోలో మీషోలో ఒక శారీ తీసుకున్నాను అని చూపించాను కదా. సో నేను ఆ శారీతో అయితే మా పాపకి లెహెంగా స్టిచ్ చేస్తున్నాను. సో నేను శారీలో వచ్చిన కొంగు పాటలు అయితే ఓనీకి తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి శారీ లెంత్ వచ్చేసి నేను 26 ఇంచెస్ తీసుకున్నాను. ఒక 2 ఇంచెస్ అయితే నేను లోపలికి బెల్ట్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే మనకి లెహెంగా పైకైనా కూడా మనము బెల్ట్ తీసేసుకోవచ్చు, అందుకని నేను బెల్ట్ అయితే వేస్తున్నాను. సో ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా. సో ఇలా అయితే నేనైతే బెల్ట్ వేసేసాను. నెక్స్ట్ లెహెంగాకి నేను ఒక 1/2 ఇంచ్తో ప్లీట్స్ అయితే పెట్టాను. ఆ ప్లీట్స్ పెట్టేసి నేను ఐరన్ అయితే చేశాను. సో చాలా నీట్గా వచ్చాయి ప్లీట్స్ కూడా. చూడండి, ఈ విధంగా అయితే ప్లీట్స్ అయితే పెట్టేసి ఐరన్ చేసుకున్నాను. లెహెంగా అయితే చూడడానికి అయితే చాలా బాగా ఉంది. ఇంకా నెక్స్ట్ లెహెంగాకి పైన బెల్ట్ కావాలి కదా. సో బెల్ట్ కోసం అయితే నేను శారీలో బార్డర్ వచ్చిండదు కదా, అది తీసుకున్నాను. లైనింగ్ అలాగే మనకి బక్రం పీస్ వేస్తే చాలా స్టిఫ్గా ఉంటుంది అనేసి నేను బెల్ట్ 3 తీసుకున్నాను. సో ఇంకా ఇది వచ్చేసి నేను లెహెంగాకి లైనింగ్ తీసుకున్నాను. నేను డబల్ లేయర్ అయితే వేసాను లైనింగ్. ఇలా వేసేసి స్టిచ్ అయితే చేసుకున్నాను. ఇంకా బెల్ట్ కూడా ఇలా స్టిచ్ చేసుకున్నాను. ఇలా అటాచ్ చేసేసాను బెల్ట్. చాలా స్టిఫ్గా వచ్చింది బెల్ట్, మనకి బక్రం పీస్ వేసాం కాబట్టి. అలాగే కాజాలు కూడా ఇంకా ఒక అడ్జస్టబుల్వి అయితే స్టిచ్ చేసుకొని ఇలా అయితే నేను స్టిచ్ చేశాను. ఇంకా మనకి లెహంగా అయితే రెడీ అయిపోయింది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నెక్స్ట్ కటింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. చూడండి, చాలా బాగా వచ్చింది. ఇంకా నెక్స్ట్ బ్లౌజ్కి అయితే నేను ఇలా అయితే కటింగ్ చేసి పెట్టేసుకున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. హ్యాండ్స్, పఫ్ హ్యాండ్స్ అయితే పెడుతున్నాను నేను బ్లౌజ్కి, చిన్నపిల్లలకి బాగా కనిపిస్తాయి అనేసి. ఇంకా పఫ్కి నేను బార్డర్ అయితే తీసుకున్నాను, బార్డర్ అటాచ్ చేద్దామనేసి. ఇది నాది కటింగ్ వీడియో. ఇంకా ఇలా స్టిచ్ చేశాను బ్లౌజ్ అయితేను. ఇలా పఫ్ హ్యాండ్స్ ఇచ్చి ఇలా బార్డర్ అటాచ్ చేసి ఫ్రంట్ నెక్కి చిన్న లేస్ అయితే వేసాను. ఇది బ్యాక్ సైడ్ బోట్ నెక్ ఇచ్చేసి ఇలా డోరీస్ అయితే స్టిచ్ చేశాను. ఇది బ్లౌజ్. అలాగే ఫ్రంట్ సైడ్ వచ్చేసి నేను ఇలా షేప్ ఇచ్చేసి సో నేను ఇలా లేస్ అయితే స్టిచ్ చేశాను. బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా లెహెంగాకి కూడా మనకి ఇలా ఫ్రంట్ సైడ్ అయితే నేను డోరీస్ ఇచ్చాను. ఇంకా కొంగు పార్ట్ తీసుకున్నాను చెప్పాను కదా నేను ఓనీకి. సో ఓనీకి కూడా నేను లేస్ అయితే ఇచ్చాను. బ్లౌజ్కి ఫ్రంట్ సైడ్ వేసాను కదా, సో అదే లేసే వేసాను నేను ఓనీకి కూడా. ఇదండి మన వీడియో. క్వాలిటీ వీడియో అయితే ఇదేనండి.